వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి సరిహద్దులో చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. కాత్యాయని విద్యా సంస్థల్లో అలరించిన సంక్రాంతి సంబరాలు, పాల్గొన్న విద్యార్థులు. అభిమానుల కోలాహలాల మధ్య విడుదలైన గుంటూరు కారం చిత్రం. ప్రిన్స్ మహేష్ బాబు నటనకు ఫిదా అయిన అభిమానులు. గోకుల పారిజాతగిరి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన కుడారై ఉత్సవం. రిలే సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ ను పరామర్శించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జూద క్రీడలు ఆడితే సహించేది లేదని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనంజయుడు హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం సిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జూద క్రీడలు ఆడిన వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ క్రీడలు జరుపుకోవాలని సూచించారు. పండుగను ఆనందంతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ విద్య, సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు సంక్రాంతి పండుగ అంటే ఏదో సంక్రాంతి పండుగ 3 రోజులు ఏదో కోడి పందాలు, పేకాట్లు, విసలవిడిగా ఏదో పోలీసులు చూడకుండా ఉంటారని పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు. అలాంటి అది అందులోనూ మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో కూడా ప్రచారంలో ఉంది. ఏదో 3 రోజులు మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహలో ప్రజలు అందరూ కూడా ఉన్నారు. అలాంటి ఉత్తర్వులు ఏవి కూడా మా వైపు నుంచి కానీ, మా శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ అలాంటి సూచనలు, ఉత్తర్వులు ఎలాంటివి లేవు. ఎలాంటి కోడి పందాలు కానీ, అలాగే పేకాటలు కానీ, అలాగే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కూడా అనుమతులు అనేది ఇవ్వబడవు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిలో ఇప్పటికే మనం ఈ సంక్రాంతి 3 రోజుల పండుగ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో ఆల్రెడీ ఇంతకు ముందు కోడి పందాలు, పేకాటలు ఆడే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రజలకి మేము ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఈ పండుగను జరుపుకుంటూ పోలీస్ శాఖతో సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఆల్రెడీ ఇంతకు ముందు నేరాల్లో పాల్పడిన వాళ్ళని, అలాగే సస్పెక్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని మనం బైండ్ ఓవర్ కేసులు పెట్టి తహసీల్దార్ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళ చేత బాండ్స్ ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా 9/1/2024 వరకు మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో 274 బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి 523 మందిని తహసీల్దార్ దగ్గర మనం బైండ్ ఓవర్స్ జరగడం జరిగింది. దానిలో పేకాట కేసులు అయితే 16 కేసుల్లో 95 మందిని 97,610 రూపాయలు సీజ్ చేశాం. అలాగే కోడి పందాల్లో 8 కేసులు 50 మందిని 28,860 రూపాయలు, 12 కోళ్ళు, 9 కత్తులు కూడా సీజ్ చేసి ఇప్పటి వరకు కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే నాటుసారా కేసుల్లో కూడా 20 కేసులు బుక్ చేసి 19 మందిని అరెస్ట్ చేసి 127 లీటర్లు నాటుసారని, అలాగే 13 డ్యూటీ లిక్కర్ పెయిడ్ కేసెస్ పెట్టి 13 మందిని అరెస్ట్ చేసి 137 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువత సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలైనటువంటి పేకాట, కోడిపందాలు, గుండాట, కోసుబంతాట లాంటి డబ్బు పోగొట్టుకుని దగపడే పరిస్థితుల్ని గురి కావద్దని ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రజల యువతని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మద్యం సేవించి వాహనాలను నడపరాదని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ మధాని కోరారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం ప్రజలకి నమస్కారం, అందరికీ నమస్కారం. ప్రాంతీయ రవాణా శాఖ అధికారిగా నేను 1.5 year అవుతుంది ఇక్కడ చేరి. ఈ నేపథ్యంలో నేను ప్రతి ఒక్కరికి
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కార్లు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించి తప్పనిసరిగా ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ పండుగ వేళ అందరూ హ్యాపీగా ఉండాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం ఇంద్రజిత్ గుప్తా నగర్ నందు మా ఊరు మా వార్డు కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన వార్డులలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. తమ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చేసిన సేవలను కౌన్సిలర్ ముప్పాని రమణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, బీవీఆర్ చౌదరి, మండవల్లి సోంబాబు, ముప్పిడి వీరాంజనేయులు, ఉగ్గం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేక మాట్లాడారు. నెక్స్ట్ కార్యక్రమం పెట్టండి. సక్రమంగా పనిచేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థాంక్యూ. ఈ రోజున ముప్పడి రమణ గారి వార్డులోని ప్రజల ఇబ్బందులు ఏమున్నాయో దానికి ప్రోగ్రాం పెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎమ్మకం అయ్యి వాళ్ళ కష్టాలు ఇంకేమున్నాయి ఏంటని అడిగి ఆయన్ని చేయమన్నారు. రోడ్లు గాని డ్రైన్లు గాని గత ప్రభుత్వంలో చేస్తానన్నారు గాని ఏమీ చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రోడ్లు గాని డ్రైన్లు గాని ఇలాగ ఎన్నో చేస్తున్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే చేస్తారు, చెప్పారంటే చేస్తారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో పేదల కష్టాలు సుఖాలు చూసి ఎవరికి ఏం అవసరమో అవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రమణ గారి వార్డులోని 1వ వార్డులోని 20 లక్షలు డ్రైన్ అడిగారు. అది మీటింగ్ లో పెట్టి చేస్తానని ఈది లైట్లు డ్రైన్లు గాని ఇంకేమన్నా సమస్యలు ఉన్నా చేస్తానని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మా చైర్మన్ గారు మా వార్డులోని 60 లక్షల దాకా వర్క్ చేయించారు. ఇప్పుడు మళ్ళీ ఇంద్రజిత్ నగర్ లో ప్రజలు డ్రైన్ అడుగుతున్నారు. డ్రైన్ కొత్త లైట్లు అన్ని అడుగుతున్నారు. చైర్మన్ గారు డ్రైన్ చేయిస్తానన్నారు. అలాగే లైట్ల సమస్య అన్ని తీరుతా అన్నారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్ని వార్డుల్లోని అన్ని చేయించున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా 11వ చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పురవీధులలో శివపార్వతులకు గ్రామోత్సవం జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో సత్యకిరణ్ చండీ హోమం చేశారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. సంక్రాంతి సంబరాలతో విద్యార్థులు అలరించారు. సంక్రాంతి శోభను కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజ్ ముందే తెచ్చింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అంటూ విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు భోగి మంటల చుట్టూ తిరుగుతూ గొబ్బియల్లో అంటూ జానపదాలను ఒడివడిగా ఆలపించారు. డూడు బసవర్ణల సవ్వడిలో హరిదాసు నామ సంకీర్తనల మధ్య ముత్యాల రంగవల్లులు వేశారు. జంగారెడ్డిగూడెం కాత్యాయని వొకేషనల్ జూనియర్ కాలేజ్ నందు ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెళ్ళు, సాంప్రదాయ దుస్తులతో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ సింహాద్రి రామ్ పవన్ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ అబ్రహం లూథర్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సింహాద్రి రామ్ పవన్, ప్రిన్సిపల్ అబ్రహం లూథర్, వైస్ ప్రిన్సిపల్ సొంగ ప్రవీణ్ కుమార్, ఏవో కోలా అరుణ, స్టూడెంట్ ఇన్ఛార్జ్ పోసుకుమాటి రత్నరాజు, అధ్యాపకులు ప్రత్తిపాటి మురళి, చొప్పవరపు మురళి, కడకట్ల దుర్గారావు, మేఘన, బేబీ రాణి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రంగుల యొక్క రంగురంగుల ఆనంద సంతోషాలు మీ అందరి జీవితాలలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. రాబోయే కాలంలో మీరందరూ
సుఖ సంతోషాలతో అందరూ చక్కగా మీ రంగాలలో అభివృద్ధి సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దీని గురించి ఒక రెండు మాటలు. సంక్రాంతి అనేటువంటిది భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో చేసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో దీన్ని సంక్రాంతి అంటారు, కేరళలో ఓనం అంటారు, అలాగే అస్సాంలో వాఘ అంటారు, తెలంగాణలో మామూలు తెలుగు వాళ్ళు చేస్తారు, తమిళనాడులో పొంగల్ అంటారు. అలాగే రకరకాలుగా సంక్రాంతిని ఆచరిస్తూ ఉంటారు. ఇదేంటంటే సంక్రమణం, మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి సూర్యుడు దేవుని యొక్క పండుగ ఇది. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమిస్తాడని చేసుకుంటారు. రైతులందరూ కూడా ఎక్కువగా రైతుల పండుగ. రైతులందరూ వారి పంటలు వస్తాయి చేతులకి, చక్కగా వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళు ఆనంద సంతోషాలను పంచుకోవడానికి అనేక రకాలైనటువంటి పోటీలు, ఎద్దుల పోటీలని, కోడి పందాల పోటీలని, రకరకాలైనటువంటి వాళ్ళు పాల్గొని ఆనందాన్ని వెలుపుస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతి ఎవరిదంటే సూర్య భగవానుడిది. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మకర సంక్రాంతి రోజున మారుతాడన్నమాట. కనుక ఈ విషయాన్ని గుర్తించాలి. కనుక మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. డాంగర్నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. డాంగర్నగర్ అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీలలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, సిఐపి రాజేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ముగ్గుల పోటీలు నిర్వహించి సాంప్రదాయాల విలువలను తెలియపరిచే ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు. సిఐపి రాజేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో జూద క్రీడల వైపు యువత మొగ్గు చూపుతూ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని తెలిపారు. సాంప్రదాయ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి విలువలను పెంచే విధంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్న అంబేద్కర్ యువజన సంఘ సభ్యులను అభినందించారు. అనంతరం న్యాయ నిర్ణేతలుగా ఉమర్ అలీ, టి త్రిపుర రమేష్ లు ముగ్గుల పోటీలలో ఎంపిక చేసిన విజేతలను ప్రకటించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, సిఐపి రాజేష్ చేతుల మీదుగా మొదటి 5గురికి బహుమతులు అందజేశారు. అలాగే పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మానవతామూర్తి, కె లావణ్య, బత్తిన చిన్న, అంబేద్కర్ యువజన సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగ, గౌరవ అధ్యక్షులు నెలకోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఇమ్మంది శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఎన్ రాంబాబు, చల్లా రామకృష్ణ, దాసరి నాగరాజు, నాగేంద్ర, స్థానికులు పాల్గొన్నారు. పూలదండలు వేసి ఆయనకు ధన్యవాదాలు. ఈసీ మహిళల్ని చాలా గౌరవంగా చూస్తారు. ఆయన బాటలో అందరూ నడిచి ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసాంఘిక కార్యక్రమాలు లేకుండా చక్కని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ మన యొక్క సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ మన యొక్క గౌరవ మర్యాదలను పెంచుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నారులు అందరూ పిల్లలారా మీరందరికీ మంచి ఒక దిక్సూచి ఏదైతే మీరు ఉద్దేశారో దాంట్లోనే మన యొక్క సాంప్రదాయం మనకు కనపడుతూ ఉంది. మీరు ఏదైతే హరిదాసు వచ్చి దాన్ని చెప్పిన కథలు చూసి మీరు వింటే చాలా సంతోషపడతారు. జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్ లో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదలైంది. కేఎంజీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో థియేటర్ ను ఫ్లెక్సీలతో అలంకరించారు. గుంటూరు కారం చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా త్రివిక్రమ్ తెరకెక్కించారని అభిమానులు తెలిపారు. కొడుకుపై కన్న తల్లికి ఉండే ప్రేమను సినిమా రూపంలో తెలియజేసిందని అన్నారు. అదేవిధంగా తల్లిపై కొడుకుకు ఉండే అనురాగం, ఆప్యాయతలకు తార్కాణంగా నిలిచిందని మహేష్ బాబు అభిమాని ఉగ్గం ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. మహేష్ బాబు ఫ్లెక్సీకి కొబ్బరికాయలు కొట్టారు. అరచేతిలో కర్పూరం వేసుకుని హారతులిచ్చారు. చక్కటి డైలాగ్స్ తో మహేష్ బాబు నటనతో ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించగలిగారని అన్నారు. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడం వంటి సన్నివేశాలతో పాటు స్టంట్స్ కొత్త రకంగా ఉన్నాయని అన్నారు.
స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం బాలురు ఉన్నత పాఠశాలలోని శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భారతీయతను ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద మహానీయులని చిరస్మరణీయులని పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ అన్నారు. యువతలో స్ఫూర్తి కలిగించిన తేజోమూర్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. బలమే జీవనం, బలహీనతే మరణం అని ఆయన ఉద్ఘాటించారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత సభలలో భారతీయతను, సనాతన ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన స్వామి వివేకానంద భారతీయుల గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు బికే విశ్వనాథ్, ఉపాధ్యాయులు గణపతి ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. జై జై నంద వివేకానంద. ఈరోజు భారతీయతని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలూరు హై స్కూల్లో గల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు అర్పించుకోవడం అనేది మేమంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామి వివేకానంద ఆయన జీవితంలో అనుభవాలు యువతని ఎక్కువగా ఆయన ప్రోత్సహించేలా ఉండేవి. బలమే జీవనం, బలహీనతే మరణం. అది ఆయన యువతకి ఇచ్చిన సందేశం. మీరు ఎప్పుడూ కూడా సింహాల్లో పోరాడాలి కానీ గొర్రెల్లాగా ఉండకూడదు అని యువతకి స్ఫూర్తి కలుగజేసేలాగా చికాగో ధర్మమత సభ మహాసమ్మేళనంలో ఆయన మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద భారతీయులందరి గుండెలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరిలో కూడా ఆయన చిరస్మరణిగా నిలిచిపోతారు. ఆయన్ని భావితరాల వాళ్ళు యువత గుర్తుంచుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ జంగారెడ్డిగూడెం సభ్యులు కోరుతున్నారు. అదేవిధంగా యువత ఆయన స్ఫూర్తితో ఎన్నో సామాజిక కార్యక్రమాలు గాని సేవా కార్యక్రమాలుగా నిర్వహించాలని, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా స్వామి వివేకానంద మా స్ఫూర్తి అని ఎలుగెత్తి చాటారు. ఆయన స్ఫూర్తితోనే మేము స్వాతంత్ర పోరాటం సాగించామని చెప్పారు. అటువంటి మహనీయుని నిరంతరం చిరస్మరణీయుడిగా భారతీయులందరి గుండెల్లో మిగిలిపోతారని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ సభ్యుల తరఫున మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహనీయునికి చేతులెత్తి ప్రణామాలు, మనపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. జై జై నంద వివేకానంద. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో 27వ రోజు కుడారై మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వైభవంగా నిర్వహించారు. అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలో 108 గంగాలు, అక్కార్ అడిషల్ ప్రత్యేక ప్రసాదంను గోదా సమేత శ్రీ రంగనాథ స్వామికి నివేదనగా సమర్పించారు. అనంతరం భక్తులందరికీ తిరుప్పావై పాసురం అర్థాన్ని గురించి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వివరిస్తూ, గోదాదేవికి శ్రీరంగనాథుతో వివాహం జరిగితే తిరుమాలిన్ జోలై దివ్య దేశంలో వేంచేసి ఉన్న సుందర బాహుస్వామికి 108 గంగాలాలతో ప్రసాదంను నివేదన చేస్తానని మొక్కుకుంటుందని, తరువాత కాలంలో భగవద్ రామానుజులు ఈ మొక్కు చెల్లిస్తారని, అందువలన ధనుర్మాసంలో 27వ రోజు ఈ కుడారాయి మహోత్సవాన్ని నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు గోదా శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించారు. చిన్నారులకు వికాస్ తరంగిణి, వాసవి ఫ్యాన్సీ నగేష్ సౌజన్యంతో బహుమతులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, వాసవి సాయి నగేష్, అధిక సంఖ్యలో భక్తులు, వికాస తరంగిణి కార్యకర్తలు శ్యామలాంబ, అపారో మాస్టర్, తులసి, నరసవేణి, శ్రీరామ్మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాలు అర్చకులు రిషికేష్, రాఘవాచార్యులు, కుమారాచార్యులు నిర్వహించారు. 13వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ధనుర్మాసం సందర్భంగా గోదా శ్రీరంగనాథుల కళ్యాణం ఉత్సవం నిర్వహిస్తామని కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలియజేశారు. వారు గోదాదేవి యొక్క మొక్కుని తీర్చడం జరిగింది. మన పారిజాతగిరి క్షేత్రంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం జరుపుతున్న ఈ ధనుర్మాసంలో ఏటేటా కూడా భక్తుల యొక్క చక్కటి ప్రేమతో, భక్తితో చాలా మంది ఈ కార్యక్రమంలో అన్వయిస్తున్నారు. వాటిందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు అంతేకాక ఈ ప్రసాద కార్యక్రమానికి ఉభయదారులుగా మన జంగారెడ్డిగూడెం గ్రామ వాస్తవ్యులు శ్రీమాన్ అంజన్రావు గారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క సౌజన్యంతో మనకి ప్రత్యేకమైన కుడార ప్రసాదాన్ని ఆనాడు భగవద్ రామానుజ వారు ఏ విధంగా అయితే అక్కడ తిరుమాల జోలీలు ఎలా కైంకర్యాన్ని సమర్పించారో అలా ప్రతి ఏటా కూడా వారే ఈ కుడార మహోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకమైన కైంకర్యాన్ని చేస్తున్నారు. వారికి ప్రత్యేక ఆలయ అధికారులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వికాస్ తరంగిణి వారి ద్వారా చాలా మంది
మంది ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేస్తున్నారు. శ్యామల గారు, అలాగే శ్రీరామూర్తి గారు, అలాగే తులసి గారు, నరసింహని గారు, వీరందరూ కూడా చాలా మంది ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేట్టుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా ఆలయ అధికారులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు గోదాదేవి అనుగ్రహించిన 27వ పాసురాన్ని ధనుర్మాసంలో 30 రోజుల్లో ఒక్క రోజైనా స్వామివారు చెప్పిన పాసురాన్ని విన్నవిస్తే చాలట ధనుర్మాసం 30 రోజులు వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది. ఈ రోజు మనందరికీ కూడా అలాంటి చక్కటి అవకాశం వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్.
బ్యాక్ జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న పట్టణ ఇలవెల్పుగా పేరు పొందిన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం పురస్కరించుకుని విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ముత్తిరెడ్డి వెంకట్ సుభాష్ జాహ్నవి దంపతులు సుమారు 45,000 రూపాయల విలువ కలిగిన బంగారు బొట్టు బిళ్లను అందజేశారు. కోరా దీప్తి రవికిరణ్ దంపతులు 10 తులాల వెండి, చిటికెల నూకాలమ్మ 6 తులాల వెండి, పల్లపోతు శ్రీనివాస్ కుమారి దంపతులు 5 తులాల వెండి, గుడిమెట్ల పద్మావతి 5 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, గ్రామ భక్త మహాజనులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పూజాది కార్యక్రమాలంతా కూడా చేయడం జరిగింది. తదనంతరం అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకములు, సుగంధ జలాలతో అమ్మవారికి విశేష అభిషేకము, తదనంతరం అమ్మవారికి ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటుగా వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు. అదేవిధంగా 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు భక్తుల పాలిటి కొంగు బంగారమై కలిసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో మరి విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అమ్మవారికి వెండి చీర చేయించేటటువంటి ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ వాస్తవ్యులు కోరా దీప్తి రవికరణ్ దంపతులు 10 తులాల వెండిని, అలాగే పల్లపోతు శ్రీనివాసు కుమారి దంపతులు 5 తులాల వెండిని, గుడిమెట్ల పద్మావతి కుప్పలమంగం గుడి దగ్గర నుంచి వచ్చి 5 తులాల వెండిని, అలాగే జంగారెడ్డిగూడెం చిటికల నూకమ్మ గారు 6 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి అమ్మవారికి దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి బంగారు బొట్టు పిళ్లను మా హైదరాబాద్ వాస్తవ్యులు ముత్తిరెడ్డి వెంకట సుభాష్ జాహ్నవి దంపతులు సుమారు 45,000 ఖరీదుతోటి చేయించి ఇస్తున్నారు. మరి అమ్మవారు ఈ భక్తులందరినీ కూడా ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి మరొకసారి భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. లింగపాలెం మండలం రంగాపురం సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు భారీ ప్రదర్శన చేశారు. మార్గ మధ్యలో వివిధ గ్రామాల వైఎస్ఆర్సీపీ కేడార్ను కలుసుకుంటూ ముందుకు సాగారు. తొలుత రంగాపురం సత్యనారాయణ స్వామికి విశేష పూజలు చేశారు. మార్గ మధ్యలో మహానీయుల విగ్రహాలకు పూలదండలు వేసి ముందుకు సాగారు. చివరిగా మద్ది ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్య ఆంజనేయ అనుగ్రహ కరుణా కటాక్షం మధ్య ఆంజనేయ స్వామినః సన్నధ పూజాం చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి నమ్మకంతో నన్ను ఎంపిక చేసి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ అందరి ప్రేమాభిమానాలు చూపించి నన్ను ఎంపిక చేసి అసెంబ్లీకి పంపించి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయ్యి గెలిచి ఈ నియోజకవర్గాన్ని వైనాట్ 175లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరి పూర్తి సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా నన్ను గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్తే నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పౌరునికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ప్రజాసేవలోనే ఉంటానని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాసేవలో భాగంగా నేను కూడా పాలు పంచుకొని వారితో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, మీ అందరి ఆదరాభిమానాలను చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మనస్ఫూర్తిగా దీవించి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద నెల రోజుల పాటు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న అంగన్వాడీలను జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పరామర్శించారు. దీక్షలను విరమించాలని కోరారు. గతంలో ఉన్నదానికంటే అంగన్వాడీ టీచర్స్ కు నెలసరి వేతనం పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అంగన్వాడీ టీచర్స్ స్వచ్ఛందంగా సామూహిక రిలే నిరాహార దీక్షలు విరమించాలని బాబ్జీ కోరారు. కాసేపు అంగన్వాడీ టీచర్స్ పోల్నాటి బాబ్జీ రిలే సామూహిక నిరాహార దీక్షల గురించి చర్చించుకున్నారు.
మామూలుగా లెటర్ ద్వారా ఇచ్చారు, కానీ మన కలెక్టర్ గారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. కానీ ఎప్పుడు కూడా మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఏ ఒక్క అంగన్వాడీ వర్కర్ కానీ మేము విధుల్లో ఇంత 32 రోజులు అయినా కానీ మాకు శాలరీ పెంచడం లేదు. విధుల్లో జాయిన్ అయితే ఎలా పెంచుతారు? చేతం లేదు. మేము న్యాయమైన విధంగా అడుగుతామండి. ఇప్పుడు మాకు మేము కనీసం 26,000 అడుగుతాం సార్. కానీ కనీసం ఎంతో కొంత ఆయన మరి నిడదవోలులో కోడి పందాలకు సిద్ధం చేస్తున్న బిరులను పోలీసులు ధ్వంసం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ప్రొక్లైన్ తో పొలాలను చదును చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలను తెలియజేయాలని కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నువ్వు జాతర తిప్పుకొచ్చి జంగారెడ్డిగూడెంలో అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కులో ఆరోగ్య అభిలాషుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పార్కులో యోగా, నడక, జిమ్, వ్యాయామం చేయడంతో పాటు షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు సంయుక్తంగా 2024 సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహిళలు రంగవల్లులు, భోగి మంట, సంక్రాంతి పిండి వంటలతో కుల మతాలకు అతీతంగా వయసు తారతమ్యం లేకుండా ఉల్లాసంగా ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భోగి మంట చుట్టూ తిరుగుతూ పాటలు పాడి నృత్యాలు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పరస్పరం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుని సంతోషంగా గడిపారు. తొలుత భోగి మంటలను అప్లాండ్ క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పెన్మెత్స రంగరాజు, కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. గంగిరెద్దుల విన్యాసాలు ప్రాంతీయ రవాణా అధికారి ఎండి మదని ప్రారంభించారు. ఈ సంబరాలలో అప్లాండ్ క్షత్రియ సేవా సమితి మాజీ అధ్యక్షుడు గోరెంట్ల విజయరామరాజు, మాజీ కోశాధికారి పెన్మెత్స వెంకటపతిరాజు, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ ముదునూరి నరసింహరాజు, కార్యవర్గ సభ్యుడు దండు ధనరాజు, పార్క్ ఆరోగ్యాభిలాషుల ప్రతినిధులు బోడా సత్యనారాయణ, డాక్టర్ సత్తి తాతారెడ్డి, చింతా రామిరెడ్డి, యోగా మాస్టర్ దిలీప్, ఆర్టీఓ ఎండి మదని, అట్లూరి రామరాజు, సత్తిరెడ్డి, కాకర్ల వీరభద్రరావు, శాండీ, శైలజ, రోజా తదితరులు పాల్గొన్నారు. జీలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో పాటు పోలీసులు ఉన్నారు. చెక్ పోస్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సమీపించడంతో పాటు 2 రాష్ట్రాల మధ్య సరిహద్దు కావడంతో క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గస్తీ ముమ్మరం చేయాలని కోరారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా ఉండాలని తెలిపారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు ఈ నెల 13వ తేదీన గోదా రంగనాథుల స్వామి కళ్యాణం నిర్వహించబడును. భక్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరుకుంటుంది. నాయకుని బ్రహ్మోధారునికి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం భగతులతో 7 కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని ఎక్కి చింతలను పోకార్చు సింహవాహన శౌరి పెంచు హంసవాహనమెక్కి ఆయనే కలిగించు అనాథ రక్షక గోవింద ఆపద మొక్కుల గోవింద గోవింద
ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీలుగుమిల్లి సరిహద్దులో చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. కాత్యాయని విద్యా సంస్థల్లో అలరించిన సంక్రాంతి సంబరాలు, పాల్గొన్న విద్యార్థులు. అభిమానుల కోలాహలాల మధ్య విడుదలైన గుంటూరు కారం చిత్రం. ప్రిన్స్ మహేష్ బాబు నటనకు ఫిదా అయిన అభిమానులు. గోకుల పారిజాతగిరి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన కుడారై ఉత్సవం. రిలే సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ ను పరామర్శించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.